ఉమెన్ రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తున్నా, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నా, ప్రాపర్ డైట్ లో ఉన్నా సరే ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ ని ఫేస్ చేస్తున్నాం. కొన్ని సార్లు అయితే మా పనులు మేము చేసుకోవడానికి కూడా మాకు ఓపిక లేనంత టైర్డ్ మేము అవుతున్నాం అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు నాకు. దీనికి రీజన్ ఏంటో, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. చూడన్నా, దీనికి ఒక్కటే రీజన్ ఉంటుంది, లో హిమోగ్లోబిన్ లెవెల్స్. ఇది అమ్మాయిల్లో చాలా కామన్ గా ఉంటుంది. దీని వల్ల మీరు టైర్డ్నెస్ అనేది ఫీల్ అవుతారు. లో లెవెల్ ఆఫ్ హిమోగ్లోబిన్ లీడ్స్ టు లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ప్రొవైడ్స్ టు యువర్ బాడీ పార్ట్స్. ఈ లో హిమోగ్లోబిన్ కి కొన్ని మెడికల్ కండిషన్స్ రీజన్స్ ఉంటాయి, లైక్ డిఫెక్ట్ ఇన్ బోన్ మ్యారో గానీ, డిఫెక్ట్ ఇన్ కిడ్నీ గానీ, ఇలాంటివి ఉంటాయి. ఇది కాకుండా నార్మల్ గా ఎవ్రీ ఉమెన్ మోస్ట్ కామన్ గా ఫేస్ చేసే రీజన్స్ ఏంటంటే, లో ఐరన్ ఇన్ బ్లడ్, అంటే ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ లాస్. అంటే ఎవ్రీ మంత్ సైకిల్లో మీరు బ్లడ్ లాస్ అవుతారు కాబట్టి దీని వల్ల కూడా లో హిమోగ్లోబిన్ ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది, మీ ఫుడ్స్ లో ఐరన్ రిచ్ ఫుడ్స్ మీరు యాడ్ చేయాలి, లైక్ స్పినాచ్, దాల్, ఆపిల్స్, డేట్స్, ఇలాంటివి అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ స్ట్రెస్ లెవెల్స్ ని మీరు మేనేజ్ చేసుకోవాలి. మీకు తెలుసో లేదో కానీ ఉమెన్ కి ప్రెగ్నెన్సీ స్టేజ్ లో, డెలివరీ టైమ్ లో ఫస్ట్ కన్సిడర్ చేసేది ఈ హిమోగ్లోబిన్. అందుకే ఫస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ లెస్, మీకు ఓవరాల్ గా సప్లిమెంట్ సజెస్ట్ చేస్తారు. దాంతో పని అవ్వకపోతే ఇంజెక్షన్స్ కూడా సజెస్ట్ చేస్తారు. అందుకే అక్కడి వరకు వెళ్ళకుండా ఎవ్రీ ఉమెన్ ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఐరన్ లెవెల్స్ ని పెంచుకోండి. చాలా మంది అమ్మాయిలకు తెలియదు, ఈ రీజన్స్ వల్ల మాత్రమే మీకు టైర్డ్నెస్ అనేది వస్తుందని, బికాస్ ఆఫ్ లో హిమోగ్లోబిన్. తెలియని ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేసి వాళ్ళకి తెలిసేలా చేయండి. ఫర్దర్ గా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, లేదా డైరెక్ట్ నాకు పింక్ చేయండి, నేను చెప్తాను. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి.